ఇశ్రాయేలీలు అనేక సందర్భాల్లో బానిసత్వంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వారు విగ్రహారాధన చేసి ఉన్నారు. విగ్రహారాధన దేవునికి ఎంతగానో హేయము అనే విషయము బైబిలు తరచూ మనకి తెలియజేస్తుంది. మనమందరం చెప్పవచ్చును ఏమనంటే, నేను విగ్రహారాధన చేయనండి, ప్రభువునే ఆరాధిస్తూ ఉన్నాను నేను. అయితే విషయం ఏంటంటే, మన జీవితంలో దేవుని కంటే ఏది ఎక్కువగా మనము ముందు పెడతామో, ఏవి మనకి ప్రాముఖ్యంగా ఉంటున్నాయో మన జీవితాల్లో, వాటినే మనము సేవిస్తున్నట్టు. సేవించడం అంటే వాటికి ప్రాముఖ్యత ఇవ్వటము, లేకపోతే అది లేకపోతే బతకలేకపోవటము, అదే నాకు సర్వస్వం అన్నట్టుగా జీవించడాన్ని ఏమంటామంటే సేవించడం అని బైబిల్ పిలుస్తూ ఉంది. అంచేత హోషే గ్రంథంలో ఇశ్రాయేలులు ఏం చేశారు అంటే, దేవుణ్ణి వారు పక్కన పెట్టి వారి జీవితాల్లో చాలా వేరే విషయాలు ప్రాముఖ్యం అయిపోయినాయి. మనం కూడా ఈ విషయాన్ని బట్టి పరీక్షించుకోవాలి. నా జీవితంలో దేవుడి కంటే ఏవి ప్రాముఖ్యమైనవి, దేవుడి కంటే ఎక్కువగా నేను వాటిని చూస్తూ ఉన్నాను. గమనించండి, ఇశ్రాయేలుతో దేవుడు ఏ రీతిగా పనిచేశాడు అంటే, ఏ విషయాన్నైతే మనము దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తామో దేవుడు వాటినే మన దరి చేరకుండా చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఆహాబు రాజు సమయంలో, యెజబెలు సమయంలో బయలుదేవతను వారు పూజిస్తూ ఉన్నారు. బయలుదేవతను ఎందుకు పూజిస్తారు అంటే, వర్షం కోసము, మంచి పంట కోసము బయలుదేవతని పూజిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏలియా ప్రవక్తని పంపించి, మీరు వర్షం కోసము మంచి పంట కోసము బయలుదేవతను మీరు పూజిస్తున్నారు కదా, నన్ను విడిచిపెట్టి దేన్ని వెనకాలైతే పరిగెడుతున్నావో దానినే నీకు అందకుండా చేస్తాను. అర్థమైందండి? నన్ను విడిచిపెట్టి ఏది కావాలని మీరు పరిగెడుతున్నారో, దేనికోసం మీరు ఎగబడితే దాన్ని సేవిస్తున్నారో, ఏది లేకపోతే మీరు బ్రతకలేని స్థితిలో మీరు ఉంటూ ఉన్నారో దానినే ఇశ్రాయేలులకు లేకుండా చేస్తున్నాడు. ఓకేనండి? స్వంచేత దేవుడు మానవుని చేసినప్పుడు ఆయన్ని ప్రేమించడానికి, ఆయన్ని వెతకడానికి, ఆయనతో పాటు ఉండడానికే మానవుడను దేవుడు చేశాడు. కానీ రాను రాను ఏమైపోయిందంటే, ఆదాము నుండి దేవుడు దేన్నైతే ఆయన కోసం చేసుకున్నాడో మానవులను, మనం ఏం చేస్తామంటే ఆయన్ని విడిచిపెట్టి వేరే వాటి వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టాం. సో దేవుడు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలులకు 3.5 సంవత్సరాలు కరువును తీసుకొచ్చాడు. ఇదిగో మీరు బయలుదేవతను పూజిస్తూ ఉన్నారు వర్షం కోసం, అదే వర్షం లేకుండా నేను మీకు చేస్తున్నాను అని చెప్పి దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకి చెప్పించాడు. అప్పుడు పాఠము, ఇప్పుడు పాఠము ఒకే పాఠం. దేవుణ్ణి విడిచిపెట్టి దేని వెనకాలైతే మనం పరిగెడుతున్నామో, ఇశ్రాయేలులకు చేసినట్టు దేవుడు ఈరోజు మనకిని కూడా దానిని దూరం చేస్తూ ఉన్నాడు. దేని వెనకాలైతే పరిగెడుతున్నామో, యేసు ప్రభు వారు దీన్ని చక్కటి భాషలో ఎలా వివరించారు అంటే, ముందు నా నీతిని, నా రాజ్యమును మీరు వెతుకుడి. ముందు దేని వెతకాలి? అయితే మనుషులుగా మనం ఎక్కడ తప్పిపోయాము అంటే, దేవుడు దేన్ని వెతకమన్నాడో అన్న దాన్ని మనం విడిచిపెట్టేయడం వలన దేని వెనకాలైతే మనం పరిగెడుతున్నామో అది దొరకకుండా దేవుడు చేస్తున్నాడు. గమనించుకోండి. మరి ఇంతకాలము మీరు దేవుని విడిచిపెట్టి దేని వెనకాలను పరిగెడుతున్నారా? అది దేవుడు దూరం చేశాడు. అది దేవుడు దూరం చేశాడు. ఎందుకు దేవుడు దూరం చేశాడు అంటే, నువ్వు వెతకాల్సింది, పరిగెట్టాల్సింది దేని వెనకాల అంటే, నీ మొదటి ప్రేమ నేనై ఉండాలి. మొదటి ప్రేమ ఎవరై ఉండాలండి? కానీ మనం ఏం చేస్తున్నామంటే, మొదటి ప్రేమ ఆయన కాకుండా, ఒకసారి మీ జీవితాలు మీరే పరీక్షించుకోండి.
దేని వెనకాల మీరు పరిగెడుతున్నారో అదే మీకు దూరం అయిపోతుంది. ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో అది దగ్గరే ఉన్నట్టుగా ఉంటుంది కానీ దూరంగా ఉంటుంది. అందుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కానీ అది దూరంగా ఉంటుంది. ఇశ్రాయేలుతో దేవుడు అంటాడు, మీరు కష్టపడి విత్తుతున్నారు కానీ పంట కోయే సమయానికి వచ్చేసరికి మీకు దొరకట్లా. కష్టపడి మీ డబ్బులు తెచ్చుకుంటున్నారు కానీ చినిగిపోయిన సంచులో వేసినట్టుంది. సో ఈరోజు మీరందరూ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నిజమే కదా, నేను దేవుని విడిచిపెట్టి చాలా విషయాలు, నాకు కోరిన విషయాలు వెనకాల పరిగెట్టాను. నేను ఆ విషయమేమో నాకు దొరకట్లేదు. నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నా చేతికి రావట్లా. విషయం ఏంటంటే దేవుడే దానిని దూరం చేస్తున్నాడు, నీ చేతికి దొరకనివ్వకుండా. ఏంటి కారణం అంటే, నువ్వు ముందు వెతకాల్సిన విషయాన్ని వెతకట్లా. అయితే దేవుడు అన్యులకి ఇస్తున్నాడుగా. దేవుడు అన్యులకి ఎందుకు ఇస్తున్నాడు అంటే, దేవుడు వారిని ఆయన దగ్గరికి తీసుకొచ్చుకునే పరలోక రాజ్యం ఇచ్చే ఇంకా ఉద్దేశం లేదు. ఇక వారికి ఇంకా మొత్తం ఇక్కడ ఇచ్చేసాడు. ఎంత అనుభవిస్తావో, ఎంత తింటావో నీ ఇష్టం, ఎంజాయ్ చెయ్యి. కానీ విశ్వాసుల దగ్గరికి వచ్చేసరికి దేవుడు అలాగ ఇవ్వట్లేదు మనకి. ఆయన ప్రేమను మన మీద కనుపరిచి ఆయన ఏం చేస్తున్నాడంటే, నిన్ను దెబ్బ కొట్టి అయినా సరే రప్పించుకోవాలని రప్పించుకుంటున్నాడు. ఇంగ్లీష్లో ఏముందంటే, దేవుడు ఆయన బిడ్డలను డిసిప్లైన్ చేస్తాడంట. దేవుడు ఆయన బిడ్డలను డిసిప్లైన్ చేస్తాడు. ఆయన కాని వారిని దెబ్బ కొట్టి డిసిప్లైన్ చేయడు. వారికి భూమి మీద ఎంత కావాలో, ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేయమని దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు. ఒకచోట కాదు, బైబిల్లో 100 చోట్ల ఏముందంటే, వారి అపవిత్రతకు దేవుడు అప్పగించేశాడు. రోమా 1లో ఉంటుంది. వారి అపవిత్రతకు వారిని అప్పగించేశాడు. ఎంత ఎంజాయ్ చేస్తావో చెయ్యి, ఎంత తాగుతావో, తిరుగుతావో, చేస్తావో చెయ్యి, నీ ఇష్టం. కానీ విశ్వాసులకి దేవుడు అట్లా ఇవ్వడు. ఎంత చేస్తావో చేసి, అన్యులు చేస్తున్నట్టు, అన్యులు చూస్తున్న, అన్యులు ఎంజాయ్ చేస్తున్నట్టు, సంపాదించుకున్నట్టు, ఆస్తిని కూడబెట్టుకున్నట్టు, బంగళాల్లో ఉంటున్నట్టు, డబ్బులు సంపూర్ణంగా ఉన్నట్టు దేవుడు విశ్వాసకి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? వారికి బతికినంత కాలం ఎంత ఎంజాయ్ చేస్తామో అంత చేసామని దేవుడు ఇచ్చేసాడు వాళ్ళకి, ఇంకా వెనక్కి లేదు వాళ్ళకి. కానీ విశ్వాసులను మనకి దేవుడు ఏం చేశాడంటే, ఒరే బాబు, ఈ 70 సంవత్సరాలు కాదరా నిత్యం నీకు, వాళ్ళకైతే 70 సంవత్సరాల వరకే మొత్తం ఇచ్చేసాను నేను, కానీ మీకు అట్లా ఇవ్వను. నేను మిమ్మలను నేను దెబ్బ కొట్టి, ఆకలి కలుగు చేసి, నష్టము కలుగు చేసి నా దగ్గరికి నేను తెచ్చుకుంటాను. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇదే సెలవిచ్చాడు. నేను మన్నాతో మిమ్మల్ని పోషించే మునుపు మీకు నేను ఆకలి కలుగు చేశాను. నేను దేవుడు ఆకలి కలుగు చేసి ఆయన దగ్గరికి రప్పించుకొని అప్పుడు సమృద్ధిగా పెట్టాడు. సో అంచేత ఈరోజు మనందరికీ పాఠం ఏంటంటే, దేని వెనకాల మీరు పరిగెడుతున్నారో దాని వెనకాల పరిగెట్టడం ఆపేయండి. దాని వెనకాల పరిగెత్తితే ఎప్పటికీ కూడా అది మన దగ్గరికి రాదు. సో దేని వెనకాల పరిగెడుతున్నామో దాని వెనకాల పరిగెట్టడం మానివేసి, దేవుడి వెనకాల మనం పరిగెట్టడం మొదలు పెడితే, గొప్ప ఉపమానం ఎవరంటే దావీదే. బైబిల్లో దేవుడు ఉపమానం ఎందుకు పెట్టాడంటే వారిని చూసి నేర్చుకోవడానికి. దావీదు ఏం చేశాడు? మనం ఎలా ఉండాలంటే, మనం దేవుని వెనకాల పరిగెడుతూ ఉంటే లోకం మన వెనకాల పరిగెట్టుకుంటూ రావాలి. అన్యుల వల్ల మనం కూడా లోకం వెనకాల పరిగెట్టకూడదు. పాస్టర్ గారు ఎలాగుందండి, పాస్టర్ గారు ఎలాగుందండి, ఇలాగైపోయింది. నో, ఆ రూటే కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎలా అయిపోయింది అంటే, కారణం నువ్వు దాని వెనకాల పరిగెట్టావు, అది నువ్వు నిరాశపరిచింది. నువ్వు దాని వెనకాల పరిగెట్టడం వల్ల నిరాశపరిచింది. ఏనా ఉన్నా కాదండి, అది నిరాశపరుస్తుంది.
దేవుడు ముందుగానే చెప్పాడు దాని వెనకాల నువ్వు పరిగెట్టద్దని. అంచేత నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు దేవుని విడిచి దేని వెనకాల పరిగెడుతున్నావో దాని వెనకాల పరిగెట్టడమో ఆపేయాలి. అది నీకు క్షేమం కాదు, మంచిది కాదు. సో ఎప్పుడైతే దేని వెనకాల పరిగెడుతున్నావో అది కనుక మీరు ఆపివేస్తే, మీరు దేవుని వెనకాల పరిగెట్టడం మొదలు పెడితే అవన్నీ మీ వెనకాల పరిగెడతాయి. చెప్పండి, వాటి వెనకాల మీరు పరిగెడతారా, లేదంటే మీరు దేవుని వెనకాల వెళ్ళినప్పుడు అవి మీ వెనకాల రావాలా? అయ్యో ఇలా అయిపోయింది, ఎందుకు తెలుసా? దాని వెనకాల నువ్వు పరిగెట్టావు. దాని వెనకాల నువ్వు పరిగెడితే దేవుడు అవిశ్వాసకైతే ఇచ్చేస్తాడు. విశ్వాసకి దేవుడు ఎందుకు ఇవ్వడం అంటే, నువ్వు పరిగెట్టాల్సింది దాని వెనకాల కాదు, నువ్వు రావాల్సిందే నా వెనకాల. సో అంచేత ఈరోజు మీరు తీర్మానం తీసుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో మీరు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ఇప్పటి వరకు నేను చాలా వాటి వెనకాల పడి నష్టపోయాను, నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను నేను. కానీ ఈ రోజు నుంచి నేను అట్లాగా ఉండను. నేను లోకపు వాటి వెనకాల పరిగెట్టకుండా నేను దేవుని వెనకాల పరిగెడతాను. అలా లోకం వెనకాల పరిగెట్టిన వాళ్ళందరూ కూడా నష్టపోయారు, సమయాన్ని వృధా చేసుకున్నారు, వారు దెబ్బలు తిన్నారు. మనం దెబ్బలు తిని ప్రభు దగ్గరికి రావటం కన్నా దేవుని వాక్యం చేత మనల్ని మనం సరి చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. సో అంచేత మన బాధ్యత ఏంటి? ఇప్పుడు మనము వేటి వెనకాల పరిగెడుతున్నామో అది ఆపివేసి దేవుని వెనకాల పరిగెట్టడం మనం మొదలు పెడితే నువ్వు కోరుకుంటున్నవన్నీ కూడా నీ వెనకాల పరిగెడతాయి. అన్యులకైతే కోరుకున్నా ఇచ్చేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇదే మొత్తం. కానీ విశ్వాసులకి ఇది కాదు మొత్తం. ఓకేనండి? సో అంచేత మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే, మనం ఎవరి వెనకాల పరిగెట్టాలి? ఇశ్రాయేలు ఏం చేస్తారు తెలుసా? ఈ విగ్రహారాధన తీసుకొచ్చారు. ఎందుకు విగ్రహారాధన తీసుకొచ్చారు అంటే, పక్క దేశముల యొక్క మేలు కోసం తెచ్చారు. చివరికి ఆ పక్క దేశాలే వీరిని బానిసత్వంలోకి తీసుకెళ్ళినాయి. యోధా మీద యుద్ధానికి అశ్షూరీయుల యొక్క సహాయాన్ని కోరారు ఇశ్రాయేలీలు. చివరికి ఈ అశ్షూరీయులే ఇశ్రాయేలుని బానిసత్వంలో తీసుకెళ్ళిపోయారు. సో చేత దేవుని యొక్క మెసేజ్ వెరీ క్లియర్. దేవుని యొక్క మెసేజ్లో కన్ఫ్యూషన్ లేకుండా చాలా క్లియర్గా ఈరోజు మీకు వినిపిస్తున్నాడు దేవుడు మీ హృదయాలతో. దేవుని యొక్క క్లియర్ కట్ మెసేజ్ ఏంటంటే, నువ్వు వాటి వెనకాల పరిగెడితే నువ్వు డిసప్పాయింట్ అవుతావు, నువ్వు నిరాశ చెందుతావు. వద్దు, వాటి వెనకాల ఇప్పటిదాకా పరిగెట్టావు, టైం వేస్ట్ చేస్తావు, దాన్ని ఆపేసేయి. ఇప్పటి నుండి నా వెనకాల పరిగెట్టని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం తీసుకోవాల్సిన గొప్ప నిర్ణయం ఏంటంటే, దేవా నేనును నా కుటుంబము యెహోవాను సేవించదమని యెహోషువ అన్నట్టు, ఇక మీదట నేను నా కుటుంబము నీ వెనకాల పరిగెట్టడం నేర్పించిన మాకు, మేము నేర్చుకొని చేస్తాము. అప్పుడు దేవుని కృప మీకు తోడై ఉంటుంది. ఓకేనండి? సో అంచేత ఖచ్చితంగా ఇక మీదటి నుంచి మనం మార్చుకోవాల్సిన మార్గం ఏంటంటే, ఇప్పుడు నువ్వు వెళ్తున్న మార్గము నీకు అది ఉపయోగపడే మార్గం కాదు, అది నిన్ను నాశనం చేసే మార్గం, అది నీకు మేలు చేసే మార్గం కాదు. ఇది నువ్వు దేవుడిని వెనకాల తప్ప దేని వెనకాల పరిగెట్టినా. అందుకని దావీదు రాజు అన్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదును అన్నాడు. అర్థమైందండి? తను చేసే ప్రార్థన దేని కొరకంటే, అందుకనే దావీదు మహారాజుగా అయ్యాడు. సొలొమోనుకి బోల్డ్ ధనం ఉంది, కానీ చెంపదెబ్బలు తిన్నాడు తన జీవితంలో. తిని ప్రసంగి రాశాడు. కానీ దావీదు అయితే ఆ పని చేయలే. దావీదు దేని వెనకాల పరిగెట్ల. దావీదు ధనం వెనకాల పరిగెట్టలేదు, దావీదు స్త్రీల వెనకాల పరిగెట్టలేదు, లోకం వెనకాల పరిగెట్టలేదు. దేవుడు మొత్తం దావీదు తీసుకొచ్చి పెట్టాడు అలాగా. అయితే ఇదే సొలొమోను చాలా వాటి వెనకాల పరిగెట్టాడా, చివరికి పరిగెట్టి సంపాదించుకున్నాడు.
కానీ అదే ఇతనికి చివరికి నష్టాన్ని తీసుకొచ్చింది. అదే ఇతనికి నష్టాన్ని తీసుకొచ్చింది. దేవుడు ఒక చక్కటి మాట అంటాడు, సొలొమోను నువ్వు ఇంతగా నేను నిన్ను దీవిస్తే నువ్వు బయలుదేవతల యొక్క స్తంభాలు తీసుకొచ్చి ఇక్కడ ఆరాధన విగ్రహార్థన చేయిస్తున్నావు. నీ రాజ్యాన్ని నేను ఇక్కడే విరగ్గొట్టబోతున్నాను, సౌలుని విరగ్గొట్టినట్టుగా. కానీ నీ తండ్రి వలన నేను ఇప్పుడు విరగ్గొట్టను, నీ కుమారుడైన రెహబాము టైంలో విరగ్గొడతానన్నాడు, విరగ్గొట్టాడు. సో అంచేత చూసారా, సొలొమోను ఎంత జ్ఞాని అని పేరు తెచ్చుకున్నాడు, ఎంత ధనాన్ని సమకూర్చాడు, ఎంత ఆలయాన్ని కట్టాడా. అసలు దేవుడు అప్పుడే సొలొమోను రాజ్యాన్ని చీల్చాల్సిన సమయంలో అంటాడు, సొలొమోనుతో మాట్లాడుతూ రాజుల గ్రంథాల్లో, నేను ఇప్పుడే చీల్చాలి, రాజ్యాన్ని పడగొట్టేయాలి, దావీదును బట్టి నేను పడగొట్టను. నాకు నమ్మకస్తుడిగా జీవించాడు, నీ కుమారుడు టైంలో నేను ఈ రాజ్యాన్ని పడగొడతానని చెప్పి కుమారుడైన రెహబాము కాలంలో 1.5 ఏడాదిన్నరలోనే రాజ్యాన్ని చీల్చేశాడు. యూదా గోత్రం ఒక దేశంగాను, మిగతా 11 గోత్రాలు ఇశ్రాయేలుగాను విడిపోయినాయి. ఇది కేవలము సొలొమోను దేవుడి వెనకాల వెళ్లకుండా ధనము వెనకాల, స్త్రీ వెనకాల వెళ్ళి ఎంతో నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ దావీదు అయితే అలా కాదు. దావీదు ఒక్కసారి బెత్షెబతో పాపం చేసి మరలా చేయకుండా పశ్చాత్తాపడి జీవితకాలం దేవునితోనే అతను సాంగత్యం చేసి సహవాసం చేసి నడిచాడు నమ్మకంగా. సో ఈరోజు మీరేం చేస్తారో ఒకసారి నిర్ణయించుకోండి. దేని వెనకాల మీరు పరిగెడతారు? ఓకేనా? దేని వెనకాల మీరు వెళ్తారో గమనించుకోండి. ఉత్తమమైన పని ఏంటో తెలుసా? వాస్తవానికి ఇన్ని చెంపదెబ్బలు తిన్నాక చనిపోయే టైంకి వచ్చి సొలొమోను ప్రసంగి గ్రంథం రాస్తూ అంటాడు, ఇదంతయు వినిన తర్వాత, ఇదంతయు చూసిన తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట మానవ కోటికి విధి. నేను జ్ఞానాన్ని కోరుకున్నాను, నేను సంపదను కోరుకున్నాను, దేవాలయాన్ని కట్టాను, ఎన్నెన్నెన్నెన్నో చేశాడా. కానీ దేవుడు వచ్చి ఏమన్నాడు తెలుసా? నీ రాజ్యాన్ని ఇప్పుడే విడగొట్టాలి నేను, నువ్వు బతుకుండగానే. కానీ అది కూడా దావీదును బట్టి నేను విడగొట్టకుండా నీ కొడుకు టైంలో విడగొడతానని చెప్పి అలాగే ఇశ్రాయేల్ దేశం 2గా విభజించబడింది. కారణం ఏంటో తెలుసా? సొలొమోను ఎవరి వెనకాల పరిగెట్లా? దేవుడి వెనకాల. కానీ దావీదు అయితే తన సంపదను కోరుకోలేదు. దావీదు రాసిన 73 కీర్తనలో కూడా ఒకే మాట ఉంటుంది, ఒకే మాట, చిరకాలం యెహోవా మందిరం. మీరు 23 కీర్తనలోనే ఉందనుకుంటున్నారా? నో. ఆయన రాసిన 73 కీర్తనలోనూ ఒకే ఉద్దేశం, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేయాలి. ఇదే ఉద్దేశాన్ని 73 కీర్తనలో రాజుల గ్రంథాల్లో తన జీవితం అంతటా అడిగింది ఏదన్నా ఉంది అంటే, దేవా నీ మందిరంలో నేను నివాసము చెయ్యాలి అని అడిగాడు. దేవుడు తనని ఎంతగానో హెచ్చించాడు. కానీ మనం సొలొమోను దేవాలయాన్ని కట్టాడు, సొలొమోను బంగారాన్ని సంపాదించాడు, గోల్డెన్ ఏజ్, యుద్ధాలే లేవు. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క భక్తిని బట్టే సొలొమోను దీవించబడ్డాడు. దావీదు యొక్క విధేయతను బట్టే సొలొమోను దీవించబడ్డాడు. దావీదు యొక్క నడకను బట్టే తన రాజ్యాన్ని విడిపోలేదని దేవుడే సాక్ష్యాన్ని పలికాడు. చూసారా? సొలొమోను స్త్రీ వెనకాల, డబ్బు వెనకాల, ఘనత వెనకాల పరిగెట్టాడు. దేవుడే ఇచ్చాడు వాస్తవానికి బహుమతిగా. ఎంత ఇచ్చినా కూడా చివరికి అతను సరిగ్గా నడలేకపోయాడు. అంచేత కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? నీ వెనకాల నేను, అది మనం కోరుకోవాలి. అది ఉత్తమమైంది. అది దావీదు జీవితంలో అనేకమైన శత్రువులు చూశాడు. చాలామంది అతన్ని నిరంతరం చంపడానికి చూశారు. అయినా కూడా తను ఎన్నడూ కూడా విరవకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. దేవుడు అతనితో చేసిన వాగ్దానాన్ని బట్టి, నువ్వు నిరంతరం రాజుగా, ఇశ్రాయేలు రాజుగా ఉంటావని చేసిన వాగ్దానాన్ని బట్టి తను ఎంతమంది శత్రువులు తన చుట్టూ ఉన్న కొడుకు చంపడానికి చూశాడు. నమ్మిన బంటు అహితోఫేలు చంపడానికి చూశాడు. తన సొంత ప్రజలు జిఫీలు తను 2 సార్లు పట్టించారు సౌలుకి, అయినా కూడా దేవుడు తప్పించాడు. నమ్ముకున్న యజమాని సౌలు చంపడానికి చూశాడు. సౌలు యొక్క పనివారు చంపడానికి చూశారు. బెన్యామీన్ గోత్రం వారు అందరూ చూశారు. నమ్మిన డోయాగు చంపడానికి చూశాడు. ఇలా చంపడానికి చూసిన నిత్యము దేవుడు అతను కాచి కాపాడుకుంటూనే తీసుకెళ్ళాడు. ఎందుకంటే దావీదు దేవుని మాత్రమే వెతుక్కుంటా వెళ్ళాడు. సొలొమోను అట్లా లేడు. ముందున్న సౌలు అలాగే లేడు, తర్వాత వచ్చిన మనవడైన రెహోబాము అలాగే లేడు, ఏ రాజును అలాగే లేడు. అందుకనే మరి యేసు ప్రభువు అంతిమంగా మరి దావీదు కుమారుడిగా ఆయన
నిలబడ్డాడు. స్వంచేత ఆ ప్రభు యొక్క శరీరంలో మనమందరం కూడా పాల్గొని మనమందరం కూడా ఆశీర్వాదంలోనికి పేతురు గారు అంటున్నారు మనల్ని ఆహ్వానిస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దావీదు వలె మనమందరం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఆయన వెనకాల మనము వెళ్ళటము నేర్చుకోవాలి. నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నది అని దావీదు రాశాడంటే కారణం ఏంటో తెలుసా? ఇదిగో అక్కడే మొత్తం అంతా కూడా ఉన్నది.